యేసు ప్రభుది ఎందుకు మతం కాదో తెలుసా? ఆయన మనిషిని దూరంగా నిలబెట్టలేదు. నువ్వు ఎంత దగ్గరగా వస్తే అంత దగ్గరగా వచ్చాయన్నాడు ఆయన. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. నీ ఇష్టం, నువ్వు ఎంత దగ్గరగా నాకు రాగలుగుతావో రా. నేను ఎప్పుడు నేను త్రోసివేసే దేవుణ్ణి కాదో, ఎప్పుడు నిరాకరించేవాడిని కాదు. నీ కులాన్ని బట్టో, నీ రూపాన్ని బట్టో, నీ చదువును బట్టో, నీ స్థాయిని బట్టో, నీ డబ్బును బట్టో, నీ అంతస్తును బట్టో నేను ఎప్పుడు కూడా నేను దూరంగా పెట్టలేదో. ఐ జస్ట్ లవ్ యూ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో నేను అలా ప్రేమించాను. మనలో ఏ ఒక్కరూ మంచోళ్ళు అని యేసుప్రభువు మన కోసం చనిపోలేదు. నీతిమంతుల కోసం ఎవరైనా చనిపోవడం తెగిస్తారేమో కానీ అనీతిమంతుల కొరకు, దుర్నీతి పరుల కొరకు ఎవరు చనిపోతారు ప్రపంచంలో? యేసుప్రభువు మనల్ని ప్రేమించారు. ఆయన ప్రేమ ఇన్క్లూసివిటీని ప్రోత్సహించింది. అందును బట్టే సంఘం చూడండి, ఈ రోజున క్రైస్తవ సంఘం, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరైనా రావచ్చు దేవుని మందిరానికి, దేవుని మాటలు వినొచ్చు, దేవుని పాటలు పాడొచ్చు, ఆయన స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చు, స్వేచ్ఛగా దేవుని స్తుతించవచ్చు, స్వేచ్ఛగా దేవుని తండ్రి అని పిలుచుకునే అధికారం దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఆయన ఏ ఒక్కరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ప్రపంచంలో క్రైస్తవ్యం ఒక మనిషిని దేవునికి దగ్గరగా చేసినట్టుగా ప్రపంచంలో ఏ వ్యవస్థ చేయలేదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? యేసయ్య మనల్ని ఆకర్షించుకున్నాడు, తన దగ్గరికి తీసుకున్నాడు. నీ కులాన్ని బట్టి ఏ ఒక్కరు నేను బయట నిలబెట్టరు ఇక్కడ. నీ మతాన్ని బట్టి ఏ ఒక్కరు నేను బయట నిలబెట్టరు ఇక్కడ. నీ స్థాయిని బట్టి ఏ ఒక్కరు నేను బయట నిలబెట్టరు. యేసు క్రీస్తు ప్రభువు మనల్ని అందరినీ చేర్చుకున్నాడు, ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు.